మెదక్లో డే 3 మనమైతే ఈరోజు మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలం నాగసానిపల్లె నడి ఒడ్డున వెలిసినదే ఈ ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్. వందల ఏండ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉంది. అదేంటంటే ద్వాపర యుగంలో పాము కాటుకు బలైన పరీక్షితు మహారాజు యొక్క కొడుకు జనమేజయుడు సర్పజాతి మీద ప్రతీకారంతో సప్త ఋషులతో ఒక యజ్ఞం తలపెట్టాడంట. ఆ యజ్ఞం వల్ల పాముల జాతి అంతం అవుతుందని నాగుల తల్లి దేవుళ్ళని వేడుకుంటే అప్పుడు గరుత్మంతుడు భోగావతి నదిని భూమిపైకి తీసుకొచ్చి ఆ యజ్ఞాన్ని ఆపుతాడు. ఆ భోగావతి నది 7 పాయలుగా విడిపోతుంది. అందులో ఒక పాయ రాతి గుహలో వెలిసిన దుర్గమ్మ పాదాలని తాకుతూ గోదావరి నదిలో కలిసిందని, దాని వల్లనే 7 పాయల దుర్గమ్మ ఆలయం అని పేరు వచ్చిందని చరిత్ర అయితే ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి మంజీరా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే నిజమవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్ అయిన పుణ్యక్షేత్రం. మరిన్ని హిస్టారికల్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.